దగ్గరకు వచ్చేస్తాను. ఇంకా కాస్త దూరమే. పని అయిపోయింది. దీని తర్వాత మన ఆట మొదలవుతుంది. ఇప్పుడు ఏం చేయాలి? అరే ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయాను. అద్భుతమైన హనీ. ఎలుక బంటి ఫేవరెట్. దీన్ని మాత్రం చూస్తారంటే పరిగెత్తుకొని వస్తారు. 1 2 3 2 2 3 3 4 5. అన్నయ్య ఎందుకురా ఇంత పొద్దున్నే లేపేశావు? ఉదయం లేచి ఎక్సర్సైజ్ చేసి మనం స్ట్రాంగ్ గా ఉంటేనే మన జీవితం స్ట్రాంగ్ గా ఉంటుంది. రే నిద్ర మొక్కం, నువ్వు అసలు ఎందుకు పనికి రావురా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నాతో రా. రే అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నావు? ఆగురా. ఇలా చూడు తమ్ముడు, నీకు భోజనం కావాలంటే నాతో రా. అసలు ఎందుకు నా మీద పడుతున్నావు? ఇప్పుడే మన అడవిలో ఓపెన్ చేయబోతున్నాం. విన్నారు కదా, డబ్బులు ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఫ్రీగా రావచ్చు. ఏంటిది, చాలా బాగుంది. అది సరే, నిన్న ఇది ఇక్కడ లేదే. అసలు దీన్ని చూస్తే అనుమానంగా లేదు. లాగర్ విక్క ముందు ఎవరు వస్తున్నారో వాళ్ళకి ఫ్రీ. హలో ఎలుకబంటులారా, మిమ్మల్ని చోటికి వెల్కమ్ చేస్తున్నాను. ఇలా అరుస్తున్నావు? సరే వదిలేసాయి. నువ్వు ఇందులోకి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు కదా. నీకు ఒకటి తెలుసా, నీ పర్సనల్ టూర్ గైడ్ గా నేనే ఉంటాను. ఇది ఎంత ఫన్ గా ఉంటుందో తెలుసా? రండి తమ్ముడులారా రండి. ఉండండి, నేను ఉంటాను. ఈ లేబర్ అడ్వెంచర్ ని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ఇది అద్భుతంగా ఉంటుంది. లోపలికి వెళ్ళారంటే హ్యాపీగా ఉంటారు. మీరు అనుకున్న దానికన్నా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటున్నాడు? ఒకవేళ మనం ఇందులో ఇరుకుంటే ఏం చేయాలరా? మీరేం దిగులు పడకండి, అందుకే కదా నేను ఉన్నాను. దాంతో పాటు మీకు బహుమతిగా తేనె కూడా దక్కుతుంది. తేనె దొరుకుతుందారా? సరిగా చెప్పావు. టైం పోతుంది చూడు, త్వరగా రండి వెళ్దాం. రే అన్నయ్య రారా వెళ్దాం. తమ్ముడు, నాకు విడిపోయిన నమ్మకం లేదు, నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు ఎప్పుడు ఇంతే, రారా వెళ్దాం. మీరేం చేస్తున్నారు? టైం అవుతుంది, రండి. లేట్ చేశారంటే తేనె కూడా దక్కదు. ఓ చాప సూపర్ రా అన్నయ్య, వెళ్ళి తేనె తాగుదాం రా. రుచిగా చాలా బాగుంటుంది. నా వెనక్కి రండి. నా కూల్ అయిన అడ్వెంచర్ కి మీరు సిద్ధంగా ఉన్నారు కదా? అన్నయ్య అక్కడ చూడురా చూడురా. ఈ రైట్ సైడ్ చూసారంటే అక్కడి నుంచి చూసినట్టుగా ఉంటుంది. అన్నయ్య ఇటువైపు వెళ్దాం రా. రండ్రా. నేనే కదా మీ టూర్ గైడ్. నా వెనక్కి రండి, త్వరగా రండ్రా. రే అన్నయ్య, టూర్ గైడ్ అంటే ఏంటని తెలుసారా? ఎవరికి తెలుసా? రండి రండి, మనం దగ్గరకు వచ్చేసాం. మనం ఈ దారిలోనే వెళ్ళాలి. అలాగే వెళ్ళి 3 సార్లు తిరిగామంటే వెళ్ళొచ్చు. స్విమ్మింగ్ పూల్, రైట్ సైడ్ కి వెళ్తే షాపింగ్ మాల్. అదంతా చూడకుండా మనం బయటికి వెళ్ళాలి. మేము వస్తాము. ముందు ఆడుకోవడం ఆపుతారా? అక్కడ నేనే టూర్ గైడ్ ని, అందువల్ల నేను చెప్పిందే వినాలి. కుదరదురా, మేము మా ఇష్ట ప్రకారమే ఉంటాం. అవును, అలాగే ఉంటాం. అలాగా, సరే ఓకే. టూర్ గ్రూప్ నుంచి విడిగా వెళ్తే మంచిది. నేను మిమ్మల్ని అడ్డుకోను, కానీ మిస్ అయితే నన్ను ఏం అనకూడదు. అద్భుతం, మనం ఫ్రీ అయిపోయాం. సంతోషంగా ఉంది. తమ్ముడు రా వెళ్దాం. ఇద్దరు సరైన పిరికి వాళ్ళు తొందరలో మన దగ్గర వెళ్ళి ఇరుక్కబోతున్నారు. మనం నవ్వుబోతున్నాం. లాగరికి తరిమినందువల్ల మన ఇష్ట ప్రకారం ఉండొచ్చు. అయితే త్వరగా తేన్ని తీసుకోవచ్చురా. నీకు ఇంకో విషయం తెలుసా? ఎప్పుడు చూసా నీకు తేనె. అరే రే, ఒకటి మిస్ అయ్యానే. ఈ రోజు లాగర్ చాలా వింతగా నడుచుకున్నారు కదా.
బ్రాంబల్ రే అన్నయ్య కాపాడు. ఏ బ్రాంబల్ నీకేం కాలేదుగా? రే అన్నయ్య కాపాడురా. రే తమ్ముడు ఉండు, నువ్వు చాలా బరువుగా ఉన్నావు. మంచి వేళ కడుపు పెద్దదిగా ఉన్న వల్ల పడలేదు. అందరికీ తెలుసుగా, అప్పుడే అనుకున్నాను విక్కీ అంటే ఓవర్గా నవ్వుతున్నాడని. గొంతుతో పెట్టాడా? శబ్దం వింటే బ్రబ్బలు కింద పడినట్టుగా ఉందా? పర్వాలేదు, అయితే బాగా ఎదిగింది. ఇంకా వాళ్ళ చోటు నుంచి అసలు రాలేరు. ఇప్పుడు మనం వెళ్ళి అడవులో ఉండే చెట్టులు నరికేసి హ్యాపీగా ఉండొచ్చు. ఓ, సరే మనం వెళ్దాం. ఇటువైపా? వాడు అక్కడున్నాడు, నేను వాడిని చూసుకుంటాను. బ్రాంబల్, పని మొదలు పెడదాం. ఆ ఎలుక బంట్లకి మనం సెట్ చేసిన ట్రాప్ ఇదే కదా. నేను ఈ విషయాన్ని శబ్దం చేస్తూ చెప్తున్నానా? పర్వాలేదు, వినడానికి ఎవరూ లేరు కదా. ట్రాపా? ఓ, ఉండురా తమ్ముడు, జాగ్రత్త. ఇక్కడ ఒక ట్రాప్ ఉంది, నాతోనే రా. మనం మ్యాప్ని చూద్దాం. ఇందులో రైట్ లో వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్, ఆ తర్వాత ఎటు వెళ్ళాలి, తర్వాత బయటకు వెళ్ళొచ్చు. రోజు రోజున తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంది లాగర్ వేక్. ఆ మ్యాప్ని చూసావరా? దాంతోనే వాడు బయటికి వెళ్తున్నాడు అనుకుంటున్నా. ఓ, అది కూడా మంచి ఐడియానే. బ్రాంబల్, అలాగే చేసేద్దాం. ఎక్కడని చూద్దామా? వెనక్కి. దారే లేదు, దేన్ని నేను ఇక్కడ చూడలేదు. అలాగే స్ట్రైట్ గా వెళ్ళాలి. మళ్ళీ దారి లేదు. మ్యాప్ లో ఉన్నట్టుగా కదా నేను వచ్చాను. ఒకవేళ మ్యాప్ ని గీసేటప్పుడు ఏదైనా తప్పు చేస్తానా అంటే ఏమీ అర్థం కాలేదా? ఓకే రా, ఇప్పుడు స్ట్రైట్ గా వెళ్ళి తర్వాత లెఫ్ట్, దాని తర్వాత స్ట్రైట్. సరే, ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలా? దారి లేదా? మళ్ళీ రైట్కి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదా? తెలివిగా ఆలోచించలేకపోతున్నాను. నేను గీసిన మ్యాప్ నాకే తప్పుగా చూపిస్తుంది. ఎలా? అటువైపు. ఏంటి ఆడుకుంటున్నారా? అన్ని దారులు బ్లాక్ అయిపోయాయి. ఇటువైపు దారి లేదు, తర్వాత ఎక్కడ కూడా లేదు. హర్రే, నేను ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళేది? నేను ఇక్కడికి వచ్చి బాగా ఇరుక్కుపోయాను. అన్ని దారులు చూసేసాను. నేను బాగా దొరికిపోయాను. నాకు చాలా ఆకలి వస్తుంది. అదే అంటే హరే, మన తేను, బాగా రుచికరమైన తేను. వస్తున్నాను బంగారం. నేను చూసిన వెంటనే నాకు సంతోషంగా ఉంది. మంచి వేళ ఇదైనా దొరికిందా? అద్భుతమైన తేను. ఏదో ఒకటి మర్చిపోయాను. నేను దొవ్విన గొంతులో నేనే పడిపోయాను. పర్వాలేదు, వాడు ప్లాన్ వాడికే జరిగింది. ఓకే, వీడి సమస్య అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం ఇద్దరమే అన్నమాట. దిగులు పడకురా, బ్యాలెన్స్ నువ్వే తాగు. దారి దొరికేసింది, రారో. ఏంట్రా ఇది? నమ్మలేకపోతున్నా. అలా అయితే ఓకే, అద్భుతంగా చేసావు తమ్ముడు. ఆగండి, వస్తున్నా. నన్ను ఎవరైనా కాపాడంట్రా. నన్ను కాపాడారంటే మీరు ఏమంటారు?